విష్ణు నిర్మాల్యమును తొక్కిన దేవేంద్రుడైనా శక్తిహీనుడే. శ్రీహరి, నారద, అమృత కలశము నుండి తొడికపడిన 2 బిందువులే పారిజాత వృక్షముగను తులసిగను అయినది. ఆ రెండునూ అమృతము నుండి పుట్టినవి. రెండునూ మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తనువాడు ఆ మొక్కలను సంరక్షించుతూ ఆ పుష్పములను దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించుతుండెను, నన్ను పూజించుతుండెను. ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారము పుష్ప సంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. సత్యజిత్తున నర్చిన నిర్మాల్యమును పుష్పవాటికలో చల్లగా భోగలాలసుడు ఇంద్రుడు ఆ నిర్మాల్యమును కూడా దాటెను, తొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు దేవతలు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలిసి కానీ తెలియక కానీ దాటినా తొక్కినా ఎంతటి వాడైనను శక్తిని కోల్పోవును.